హలో నమస్తే అండి. ఏం లేదండి, అలా చింత చిగురు తెంపుదామని మా చెట్టుకు చింత చిగురు ఉంది, చూడండి ఎలా ఉందో. అంత చాలా రోజులు అయింది వీడియో తీయక. ఎండలకు పైకి ఎక్కాలంటే భయం వేస్తుంది. అలా చింత చిగురు తెంపుదామని. చూసిద్దా ఎట్లా ఉందో. పప్పులో వేద్దామని. చింత చిగురు అంటే 700 కిలోనంట అండి, అందులో చెప్తుండ్రు. ఊర్లల్లో మేము చిన్నగా ఉన్నాక ఇన్ని వడ్లు ఉంటుండే, డబ్బులు ఇవ్వకపోతుంటాం అప్పుడు. ఇన్ని వడ్లు పెడితే ఇంత చింత చిగురు పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో 700 అంట. చూడండి. అమ్మ, ఇవన్నీ చూసి చేయడం అయితే పద్మగారేనండి. పద్మగారికి చాలా థ్యాంక్స్ అండి. పిన్నాకి పద్మగారు, మిమ్మల్ని చూసే నేను ఇవన్నీ. మీరొకటి, సంపత్ ఒకటి, మీ ఇద్దరిని చూసే నేను ఎక్కువ ఫాలో అవుతా. ప్రతి వీడియో చూస్తా. మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే, తప్పులు మాట్లాడితే, ఏమన్నా అన్నీ ఏదేదో పిల్లలు తెలియక అన్ని కామెంట్లు ఏవో మాట్లాడతారు. అందుకే నాకు వీడియో తీసుకుంటూ మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, తీయబుద్ధి కాదు. అందుకే మాట్లాడబుద్ధి కాదు. ఏదో కాముగా తీసి వీడియోలు పెట్టేస్తా. రెండు చెట్లు ఉంటే చాలండి మనకు, మస్తు చింత చిగురు. బయట కొనవలసిన పని లేదు. సీజన్లో మనం మంచిగా చింత చిగురు పప్పు వండుకోవచ్చు. పాపం ఒక ఆమె వీడియోలో అందులో ఏడుస్తుంది. ఆమెను పిచ్చి పిచ్చిగా తిట్టిందంట. అన్నీ ఇట్లా చేస్తుండ్రు, అట్లా చేస్తుండ్రు అని ఏడుస్తుంది. నాకు అవి చూసేవరకు నాకు ఎమ్మటే భయం వేసింది. వామ్మో, ఇంత ఇదిగా ఉంటుందా జనాలు అని భయం వేసింది. కానీ అట్లా తిట్టకూడదండి, మంచిది కాదు. ఎందుకు అట్లా కామెంట్లు చేయాలి? ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. ఏదో తెలిసి తెలియక. ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే కాముకోవాలి. అలా చేయొద్దండి ఎప్పటికైనా. అందులో మీ చెల్లె, మీ మమ్మీయో, లేకపోతే మీ భార్యనో ఎవరో ఒకడు ఉంటారు అనుకోవాలి. అట్లా అనకూడదు, మంచిది కాదు. తిట్టకూడదు. అందుకే నేను వీడియోలు ఎక్కువ తీసినా ఏం మాట్లాడను. కానీ వాళ్ళని చూసే వరకు నాకు చాలా బాధ అనిపించింది. పాపం ఒక ఆమె ఏడుస్తుంటే పద్మగారు కూడా ఏడ్చిండ్రు. ఆమెను కూడా కామెంట్ చేసిన. అట్లా చేయకూడదు పెద్దవాళ్ళను, మంచిది కాదు. ఎందుకు చేయాలి? నేనే పట్టుకొని సెల్లులో తీస్తానండి. నాకు వేరే ఏం లేదు తీయడానికి. అవేమేమో అంటారు కదా,
చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. బాగానే చూస్తుండ్రు. ఏదో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 148 మంది సభ్యులు అయ్యిండ్రు నాకు. మీరందరూ ఎవరో ఎక్కడోనో మనకు తెలీదు. కాకపోతే చాలామందే చూస్తుండ్రు. ఇంకా వేరే ఇంకా వాళ్ళ ఇష్టమే. అది సౌండ్ చూడ ఎట్లా వస్తుంది. ఏసీ ఉందండి ఈ పక్కన. ఏసీ పైకి వస్తుంది. మొక్కలు పాడవుతున్నాయి, రావట్లే. ప్లేస్ ఏమో కొంచెమే ఉంది. ఇక పెట్టే వరకు ఎట్లా అవుతుందన్నమాట. నేను చిన్నగా ఉన్నాగా ఇంట్లో చింత చెట్టు ఉండొద్దు, చింత చెట్టు ఉంటే ఎప్పుడు చింత బాధలు ఉంటాయి, ఎప్పుడు చింతిస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం పట్టించుకుంటలేరు టెర్రస్ గార్డెన్ అయిన వాళ్ళు. దొండకాయలు ఉన్నాయి కానీ మళ్ళీ ఈసారి తర్వాత రేపన్న ఎప్పుడన్నా తెంపుతా. ఇవాళ చింత చిగురు పప్పు చేద్దామని తెంపుతున్నా.